సో హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు వచ్చేసి ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈరోజు మీకు 4 క్వశ్చన్స్ అయితే అడగబోతున్నా. దాంట్లో మీరు చెప్పేయాలన్నమాట. సో మీరు క్వశ్చన్ అడుగుతా, మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇది పార్ట్ 1 అనమాట. పార్ట్ 2లో నేను దాని అంతా ఆన్సర్స్ చేసిస్తా, ఓకేనా? అండ్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, ఎందుకు లేట్, పదండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అన్న అది చిన్నగా ఉంటుంది, కుడితే మాత్రం ఇంత పెద్ద నొప్పి వస్తుంది. అది చిన్నగా ఉంటుంది, కుడితే మాత్రం ఇంత పెద్ద నొప్పి వస్తుంది. దాన్ని గోకుతానే ఉంటాం. ఏంటిది అది? ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అన్నమాట. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటిదంటే అది పెద్దగా ఉంటుంది, మీడియంలో ఉంటుంది, చిన్నగా కూడా ఉంటుంది. ఏంటిది అది? సన్నగా ఉంటుంది, లావుగా ఉంటుంది. ఏంటిది అది? ఇది మీ సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, 3 టీచర్స్ ఉంటారు. ఒకటి మ్యాథ్స్ టీచర్, ఒకటి హిందీ టీచర్, అండ్ ఇంకొకటి ఇంగ్లీష్ టీచర్. ఒక మ్యాథ్స్ టీచర్ గర్ల్స్ అంటే చైన్ అనమాట. చైన్ దొంగ ఎత్తుకుపోతాడు. ఇంగ్లీష్ టీచర్ ఏమో థీఫ్ 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 అని అరుస్తుంది. హిందీ టీచర్ ఏమో చోర్ 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 అని అరుస్తుంది. మరి మ్యాథ్స్ టీచర్ ఏమని అరవాలి? మ్యాథ్స్ టీచర్ ఏమనాలి? ఇది మీ థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ చాలా ఈజీ. ఇది మాత్రం టక్కా అని కొట్టేస్తారు మీరైతే. ఇది మాత్రం కరెక్ట్ అవుతుంది. ఫోర్త్ క్వశ్చన్ ఏంటిదంటే నల్లగా ఉంటుంది, తెలియ మాత్రం భలే ఉంటుంది. ఏంటిది అది? అందరి ఊర్లో ఉంటుంది అనుకో, హైదరాబాద్లో తప్ప. నల్లగా ఉంటుంది, తెలియ మాత్రం బాగుంటుంది. చెప్పుకోండి. ఇది ఒక్కటి చెప్పినారనుకో మీరు గ్రేట్. ఇవన్నీ చెప్పినా మీరు గ్రేట్ అబ్బా. మన 4 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. పార్ట్ 2లో కలుద్దాం. అప్పటి వరకు స్టే. మర్చిపోకండి, లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మాత్రం కంపల్సరీ చేయాలబ్బా, ఓకేనా? బాయ్ బాయ్.